హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు మోటివేషనల్ స్పీకర్ కె మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే కీర్తి గారు, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఆసమ్ మ్యామ్. ఓకే మేడం. మేడం, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డబ్బు మంచిదా చెడ్డదా, అసలు ఎలా చూడొచ్చు అంటారు? మనం ఎలా చూస్తాం అది అలాగే అనిపిస్తుంది అంతే. మీకు డబ్బు అంటే ఇష్టమా లేదా? 100% ఇష్టం మేడం నాకు. అదే డబ్బు ఎప్పటికైనా మంచిది, అవును. బట్ దాన్ని ఎలా మనం తీసుకుంటామా అన్నది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. Yes, ఎప్పుడైతే అది మనకు కావాల్సిన అవసరాలని తీరుస్తుందో, మన అవసరాలు తగ్గట్టుగా దాన్ని వాడుకుంటామో, దాన్ని ఎవరికైతే అవసరమైతే వాళ్ళకి ఇస్తామో, ఆ తగ్గట్టుగా మనం వాడినప్పుడు దాని వాల్యూ క్రియేట్ చేసినప్పుడు డబ్బు ఎప్పుడు మంచిదే. ఓకే మేడం. కానీ అదే డబ్బుని మీరు ఎవరికైనా మోసం చేయడానికి వాడినా, ఎవరినైనా బాధ పెట్టడానికి వాడినా, దానికి ఒక వాల్యూని తీసేయడానికి వాడినా, మనం డబ్బుకి వాల్యూ లేనట్టే. చిన్న ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే మేడం. లాస్ట్ టైం కరోనా చాలా మందికి చాలా నేర్పింది. అవును అవును మేడం. ఎంతో మంది జీవితాన్ని వాళ్ళకి నేర్పించింది. కాబట్టి ఆ సమయంలో ఎంతో మంది హాస్పిటలైజ్ అయినప్పుడు ఈ డబ్బే ఎంతో మందికి ప్రాణం పోసింది. ఎస్ మేడం. తెలిసిన చుట్టాలు, తెలియని వాళ్ళు ఒక హెల్ప్ అడిగిన వెంటనే మనం ఎంతో మంది, చాలా మంది అందరం కలిసి ఆ డబ్బుతోనే వాళ్ళకి సహాయం చేసాం. అప్పుడు డబ్బు మంచిదే కదా? మంచిదే మేడం. కానీ అదే ఆ డబ్బుని ఎక్కడైనా ఒక అమ్మాయి, ఎక్కడైనా రేప్ కేసు జరిగినా, ఒక అమ్మాయిని టార్చర్ చేసినా, లేదా ఎక్కడైనా ఒక అబ్బాయికి ఏదైనా అన్యాయం జరిగినా, ఆ డబ్బు తీసుకొని వాళ్ళను టార్చర్ చేసి, లేకపోతే వాళ్ళ కేసు కోసం ఏదో రకరకాలుగా యూజ్ చేసినప్పుడు డబ్బు మంచిదా చెడ్డదా? చెడ్డదే మేడం కదా. అంటే మనిషి ఎలా వాడతాడు అనేది ఇంపార్టెంట్. డబ్బు ఎప్పుడు మంచిదే, డబ్బు అన్నదే మంచిది. దానివల్ల ఎన్నో మనకు కావాల్సిన అవసరాలన్నీ వెళ్తాయి. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో దాన్ని ఎలా వాడుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో డబ్బుకు చాలా మంది చూసిన వెంటనే వాళ్ళకి ఆ డబ్బు వల్ల వాళ్ళకి ఒక రకమైన ఏమంటే ఒక పవర్ వచ్చేస్తుంది. ఎస్ మేడం. ఎస్ ఆర్ నాట్? ఇప్పుడు మీకే ఉన్నారు, ఇంత అద్భుతంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైనా మీకు శాలరీ తగ్గించారు అనుకోండి, ఏమవుతుంది మీకు? అంటే బాధ కలిగింది కదా. అంటే డబ్బు అంటే ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది, ఒక ఇమేజ్ ఇస్తుంది మీకు. అవును, ఎనర్జీ అంతే. ఇట్స్ పవర్ టూల్ యాక్చువల్లీ. వి కాల్ ఇట్ యాజ్ అ న్యాచురల్ టూల్ ఆర్ పవర్ టూల్. దాన్ని బట్టి మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. కానీ దాన్ని ఎలా వాడుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అయితే డబ్బు ఒక్కొక్క టైంలో డబ్బు ఉంటే చాలు, ఎవరు లేకపోయినా సరే అని అంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం? అదే సరిపోతుంది అంటారా? మనకి డబ్బు ఉంటే సరిపోతుందా ఎవరు లేకపోయినా? మీరే ఆలోచించండి. ఒక్కసారి మొత్తం మనమే ఇంట్లో ఉండి కావాల్సినవన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ ఇస్తా. మనకి చాలా తెలిసిన వాళ్ళే, చాలా మంచి డాన్సర్, పేరు చెప్పను, తెలుసు, అన్ని కావాలని ఇంట్లో పెట్టుకున్నాడు. అందరు డాక్టర్స్, డబ్బు అంతా కొనుక్కున్నాడు ఇంట్లో. ఎస్ మేడం, ఐ నో. యు నో దట్ పర్సన్. అతను డబ్బు ఏం చేసి నేను కాపాడిందా? ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుదాం అనుకున్నాడు. 50 ఏళ్ళకే వెళ్ళిపోయాడు. చరిత్ర సృష్టించాడు, కాదంటల్లా కాదు. అవును అవును. కానీ డబ్బు అన్నది ఎంత దాచుకుంటే కాదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి మనిషి. అవును. ఎస్ మేడం, అదైతే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది. నిజం. అసలు అంటే ముందు నాకు డబ్బు ఉంది అనే దాని మీద అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని టైంని బట్టి మనకి ఏది అవసరమో అంతవరకు వాడడమే బెస్ట్ అంటున్నారు మీరు. బెస్ట్ థింగ్ అంటే ఒకసారి యాక్చువల్లీ అకార్డింగ్ టు మన థీసిస్ ప్రకారం మనీ ఈజ్ ఒక టూల్. మనకి ఎలా అంటే మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎస్ మేడం. నేను కాబోయే వితిన్ మంత్స్ సో అండ్ సో అండ్ సో ఇయర్లో నేను ఇంత, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలని ఒక గోల్ మీ లైఫ్లో రీచ్ పెట్టుకుంటే మీరు ఎదుగుతారు. అంటే అది మీ లైఫ్ని మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎదిగిస్తుంది. ఎటో నా ఆర్గనైజేషన్గా నేను గోల్స్ పెట్టుకుంటే. అదే వీడికంటే నేను పైకి రావాలి, మీరు తొక్కి నేను పైకి రావాలనుకున్నారు అనుకోండి, రేపటి మిమ్మల్ని తొక్కేవాడు కూడా ఎవరో వస్తారు. కాబట్టి నీవు ఎలా పెట్టుకుంటున్నావా, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు డబ్బు గురించి, అది చాలా ఇంపార్టెంట్. మైండ్ చాలా ఇంపార్టెంట్. నీ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ పవర్ఫుల్ టూల్ అండి. మనం అనుకుంటాం మన మైండ్ అంటే కరెక్ట్గా మనం ఉంటే కరెక్ట్ గానే జరుగుతుంది అంటారు. అంతే కదా మేడం. మనీని మీరు ఎలా ఆలోచిస్తారో, మైండ్ ఎలా వాడుకోవాలని అనుకుంటారో, మీ మైండ్తో ఒక ప్లానింగ్ చేస్తారు కదా, దాని తగ్గట్టుగా కూడా మీ డబ్బుని చేతిలో ఉంటుంది. మన పురాణాలు కూడా చెప్పారు, ఎప్పుడు కూడా డబ్బుని మీరు విలువగా, అంటే దానికి ఒక వాల్యూ ఇవ్వండి, దాన్ని పూజించండి, అంతేనే దాన్ని పెత్తనం చేయకండి అని చెప్తారు. కాబట్టి అంతే కదా, డబ్బు ఉన్నంత మాత్రమే పెత్తనాలు చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడైతే ఉన్నంతకాలం ఉంటుంది. రేపన్నట్టు పోతే మనిషి మీ దగ్గర వాల్యూ ఎవరు ఇవ్వరు. బట్ మీరు ఉన్నప్పుడు, దానికి విలువ ఇచ్చినప్పుడు, దానికి వాల్యూ ఇచ్చినప్పుడు, దాని తగ్గట్టుగా దాన్ని చూసుకున్నప్పుడు మీరు ఎంతకాలం మీరు ఉంటారో డబ్బు మీతో పాటే ఉంటుంది. ఓకే. అయితే మేడం, డబ్బు ఉంది అనే అహంకారం ఉండడం వల్లనే వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు అనేది ఎంతవరకు నిజం అంటారు మేడం?
అంటే ఇప్పుడు కొందరు డబ్బు ఉందని చెప్పి కొంచెం అహంకారం చూపిస్తారు కదా, తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ ప్లేస్కి వచ్చేస్తారు. అంటే అది నిజమేనంటారా? అది నిజమే. ఎందుకంటే అహం అన్నది ఒకటి ఏమొస్తుందంటే మనిషిలో నేనే గొప్ప, ఆ గొప్ప అంటే తన దగ్గర ఉన్న వస్తువు కంటే తనని గొప్పతనంగా చూపించే వరకు మనిషి అయిపోతాడు. న్యాచురల్లీ ఎస్ ఆర్ నాట్. బికాస్ తనకి ఎవరైతే గొప్పతనం ఇచ్చిందో దాన్ని పూజించకుండా తనని తను పూజిస్తే ఏం జరుగుతుంది? మీకు ఎన్ని చరిత్రలు చూడండి. రీసెంట్లీగా ఒక ఆయన మేబీ 30 years బ్యాక్ ఒక మంచి బిల్డింగ్, అద్భుతమైన బిల్డింగ్, అంటే ఒక స్విచ్ చేస్తే ఇంటి నిండా లైట్లు వస్తాయంట. అప్పుడే కట్టాడు ఒక ఇల్లు. అంటే ప్లానింగ్ అద్భుతం. కానీ డబ్బుకి ఏం చేశాడంటే ఈ డబ్బు నా దగ్గర ఉంది, నేనే రాజుని, నేను నా తప్ప ఇంకెవడేం చేయలేడు అని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు. అంటే మా చుట్టాలే చెప్తున్నా. ఏమైంది ఆఫ్టర్ సమ్ టైమ్ పీరియడ్ ఆఫ్ 30 years ఇప్పుడు ఇతను అగైన్ హీస్ వర్కింగ్ ఫర్ 7,000 8,000 శాలరీకి పనిచేస్తున్నాడు. అంటే వర్కౌట్ అవుతుంది అంటారు. అహంకారం ఉంటే మాత్రం అహంకారం మనిషిని నాశనం చేసేస్తుంది. అంటే అణిగి ఉన్నప్పుడు అణిగి ఉంటేనే బాగుంటుంది అంటారు. అంతే కదా, అణిగిమణిగి ఉన్న వాళ్ళే జీవితంలో రాణిస్తారు. ఎందుకంటే ఎక్కడ మారాలో తెలుసుకోవాలి. జీవితంలో ఒక మారాలి అంటే తన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలని తెలుసుకున్నప్పుడే మనిషి పైకి వస్తాడు. అంతేగాని ఆ రిసోర్సెస్ కన్నా నేనే గొప్ప అని అనుకుని అహంలో ఉన్నారు అనుకోండి, లైఫ్ విల్ బి గోయింగ్ టు స్పాయిల్ యూ. ఎస్ అన్నాను, డబ్బు ఎప్పుడు కూడా మంచే, కానీ ఎక్కువ చేసా డబ్బే మిమ్మల్ని పాడు చేస్తుంది. డబ్బు వల్ల మంచి రిలేషన్ కూడా పోతుంది అంటారు, అది ఎంతవరకు? డబ్బు అన్నది రిలేషన్షిప్స్లో తీసుకురావద్దని నేను చాలా మందికి అనుకుంటాను. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్స్, ఈ రెండు ఉండాలి రిలేషన్షిప్స్లో. బట్ మనం ఎప్పుడైతే డబ్బుని మధ్యలో తీసుకొస్తామో ఈ రెస్పెక్ట్ వెళ్ళిపోతుంది, రికగ్నిషన్ కూడా వెళ్ళిపోతుంది. అంటే నీకు ఎలా అవుతుంది అంటే వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. కానీ నువ్వు డబ్బు ఉన్నవాడు కాబట్టి నేను బాగా చూసి డబ్బు లేనప్పుడు నేను సరిగ్గా చూడకపోవడం అన్నది, ఆ డబ్బుతో నిన్ను ఎప్పుడైతే కంబైన్ చేసి చూస్తారు కదా, అది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే డబ్బు అనేది వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ మనిషి ఎప్పటికీ ఉంటాడు, తన వ్యక్తిత్వం ఎప్పటికీ ఉంటుంది. నీ క్యారెక్టర్ నిన్ను డిసైడ్ చేస్తుంది ఎలాంటి వాడివా. కానీ నువ్వు డబ్బుతో నీ వ్యక్తిత్వాన్ని దాంతో జోడించి నేను డబ్బు ఉంటేనే నేను గొప్పగా ఉంటాను, డబ్బున్న వాళ్ళు చాలా గొప్ప ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఏమి రాదు అన్న ఆలోచనతో మనం బతికినంత కాలం మనకు పైకి రాలేము. ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటామో మనం అలాగే తయారవుతాం. అంటే మనం ఎప్పుడు అనుకోవాలి నేను బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి, అందరినీ బాగా చూసుకోవాలన్న ఆలోచనతో మీరు ఉన్నప్పుడు ఆ డబ్బు మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే డబ్బు కూడా అంటుంది కదా, నన్ను బాగా చూసుకొని నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా అంటుంది. అంతేగాని నా డబ్బు నా దగ్గర విచ్చలవిడిగా మీరు వాడారనుకోండి, ఎంత మనం మీ లైఫ్లో మీ ఇంట్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు. బోల్డ్ మేడం. ఇప్పుడు మామూలుగా ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, డబ్బు టైం మనం అనుకున్న టైంకి రాదు, డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి అనేది మీరు చెప్పారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే డబ్బుదేముంది, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, మనుషులు ముఖ్యమని అంటారు. మనం ఏది తీసుకుంటారు మేడం మీరు? మనుషులు ముఖ్యమంటారా, డబ్బులు ముఖ్యమంటారా ఈ రోజులలో? రెండు ఇంపార్టెంట్ అంటాను. ఎవరికి దానికి వాల్యూ ఉందండి అని చెప్తున్నా. అంటే డబ్బు వాళ్ళు వస్తుంది రేపు రాదు అనేది, డబ్బులు ఎవరైనా సంపాదించగలుగుతాడు. అంటే చదువుకున్నవాడు చదువుకోలేని వాడుగా మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే పానీపూరి డబ్బావాడు రోజుకి ఒక ఐటీ ఎంప్లాయ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అనంత మాత్రాన ఇద్దరు ఒకటేనా అలా నేను చెప్పట్లేదు. అంటే ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం వేరే, ఈ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం వేరే, డిఫరెన్స్ ఆఫ్ ద పీపుల్. అంటే మనీ అనేది ఒక డిసైడ్ చేయదు ఒక వ్యక్తిని. అంటే నువ్వు సంపాదించే డబ్బు హానెస్ట్గా సంపాదించినప్పుడు, నలుగురికి యూజ్ అయ్యేలాగా నువ్వు సంపాదించినప్పుడు, నీ కోసమే కాకుండా నలుగురి కోసం కొంచెం ఆలోచిస్తే ఆ డబ్బుకు ఒక వాల్యూ క్రియేటింగ్ అవుతుంది. అంటే నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీలో మేము అందరం సంపాదిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అంటే ఉన్న కానికంటే ఎక్కువ తెచ్చుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అనుకుంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండడు. అవునా కదా? అంటే ఇవాళ నా దగ్గర 10 డ్రెస్సులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఏంటి? ఇంకో కారు వస్తే ఇంకా హ్యాపీ. అంటే నీ జీవితంలో కోరిక పెరుగుతుంది కానీ హ్యాపీనెస్ దొరకదు. బట్ అక్కడ లిమిటేషన్స్ ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో, డబ్బు నా దగ్గర ఉంది, నాకు సరిపడి ఉంది, రేపటి నాడుకు కూడా నాకు సరిపోతుంది అన్న ఒక ఆలోచన నీ మైండ్లోకి వస్తుందా మేడం? అసలు మామూలుగా మనుషులకి ఇంకా సంపాదించాలని కోరిక పెరుగుతుంది, అసలు రాదేమో అని నేను అంటున్నా, మీరేమంటారు? అది చెప్పాం కదా, ఎవరి మనిషి తీరు అంతే. ఇప్పుడు నా పరిస్థితి వేరే పరిస్థితి ఉన్నారనుకోండి, నాకు హ్యాపీ అనుకుంటా, నాకు ఉన్న సరిపోయిందిలే, రేపటికి ఆలోచన ఉంది, రేపు సేవింగ్స్ ఉన్నా నేను అనుకుంటా. కానీ వేరే వాళ్ళు రేపటికి ఎల్లుండికి పిల్లలకి మనవాడికి మనవరాలకి వాళ్ళ పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు. అది ఇట్స్ గోస్ ఆన్. కాబట్టి ఎక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ద మెయిన్ థింగ్ ఇస్ మనం ఎలా ఉంటున్నాం ఇంపార్టెంట్. సో మీరు ఎలా ఆలోచన మీది నాది వేరేగా ఉంటుంది కదా. సో నేను చెప్పిన మాట మీకు వర్తిస్తుందో నాకు తెలీదు, నాకు చెప్పిన మాట వాళ్ళందరూ కూడా వర్తిస్తుందో నాకు తెలీదు, ఇది నా వరకే నాకు తెలుసు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బుని మీరు వాల్యూ ఇవ్వండి. యూ హ్యావ్ టు లవ్ ద మనీ బట్ డోంట్ ఇన్సల్ట్ ద మనీ. ఎప్పుడైతే మీరు ఇన్సల్ట్ చేస్తారో డబ్బుని, ఇట్ విల్ నాట్ దేర్, మన దగ్గర ఉండదు. అంటే చాలామంది చూడండి
అంటే నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే బయట అడుక్కునే వాళ్ళకి నేను డబ్బులు వేయను, నేను వేయను. కావాలంటే పక్కనే టిఫిన్ సెంటర్ అయినా ఉంటే పెట్టిచ్చేస్తాను, జ్యూస్ ఫుడ్ ఎక్కడ ఫ్రూట్స్ అది కొనిస్తాను. నేను వాళ్ళు డబ్బులు ఇవ్వను. ఎందుకో తెలుసా, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు దానికి ఎలా వాడతారో నాకు తెలియదు కదా. ఎస్ మేడం. ఎలా వాడతారో కూడా తెలియదు. ఎవరికి తాగుడుకు వాడుతున్నాడో దేనికి వాడుతున్నాడో, లేకపోతే ఈ మధ్యకాలం వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ మనకంటే ఎక్కువ ఉంది. ఎస్ మేడం. ఎస్ అన్నట్టు ఒక ఫుడ్ పెట్టారనుకోండి, ఆ రోజు వాడు కడుపు నిండిపోతుంది. ఎస్. అప్పుడు అది తీరిందా లేదా నాకు ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే మీకు ఎప్పటికీ కోరిక తీరదు. ఇవాళ డబ్బు ఇయ్యడంలో ఉండే తృప్తి కన్నా మనం వాళ్ళ కడుపు నింపడంలో ఉండే తృప్తి చాలా ఉంటుంది. అంటే ఇచ్చే సమయం చూడండి. హాస్పిటల్లో మనిషి బాగాలేదు అంటే మీరు ఫుడ్ పెట్టాలి, అక్కడ డబ్బులు ఇవ్వండి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి అనేది డబ్బుతో పాటు మనం తెలుసుకుంటే లైఫ్ విల్ బి ఓకే. కానీ దాన్ని రాంగ్గా వాడుకున్నారా లైఫ్ స్పాయిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బు మంచిదా చెడ్డదా అనే దాని మీద మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు.